కాంగ్రెస్ వారిని చూస్తుంటే వారి సంస్కారంలో వాళ్ళు గీత దాటేసి ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తోంది. ప్రధాని మోదీ గారిని వ్యక్తిగతంగా దూషించడం, వారి తల్లి గారిని, వారి కుటుంబ సభ్యులను ప్రతి దాంట్లో లాగేసి అవమానించడం వీరికి బాగా అలవాటైపోయింది. అది రోజు రోజుకి శృతి మించేసి గీత దాటేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రధాని మోదీ గారు అధికారిక పర్యటనలో భాగంగా ఒక విదేశీ మహిళా ప్రతినిధిని కలిసినటువంటి సందర్భంలో వారి పోస్టులు చూడండి మీరే. ఎంత అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారో కాంగ్రెస్ వాళ్ళు అనేది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, వాళ్ళు పోస్టులు పెట్టే ముందు ఏంటి అంటే, వారి యువరాజు అదే రాహుల్ గాంధీ గారి లాగా రహస్య పర్యటనలు మోడీ గారు వెళ్ళట్లేదు. చెప్పే అధికారికంగా దేశానికి అందరికీ తెలియజేసే వెళ్తున్నారు ప్రధాని మోదీ గారు. వాళ్ళ యువ నాయకుడు రాహుల్ గాంధీ లాగా ఎవరికి చెప్పకుండా రహస్య టూర్లు వేసుకుంటూ ఎవరిని కలుస్తున్నారో తెలియనట్టుగా వెళ్ళట్లేదు మోదీ గారు అన్న విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాంగ్రెస్ సపోర్టర్స్కి ఏంటయ్యా అంటే, వారికి నెహ్రూ కుటుంబం, అదే ఇందిరాగాంధీ కుటుంబం, అదే పేరు పెట్టుకున్నటువంటి గాంధీల కుటుంబం ఏదో ఉందో, అందరు నకిలీ గాంధీలు అని పిలుస్తూ ఉంటారు కదా వాళ్ళని, అలాంటి కుటుంబాన్ని మాత్రమే వీళ్ళు నాయకులుగా చూస్తారనుకుంటాను. మనం బాహుబలి సినిమా అందరం చూసాం కదా. బాహుబలి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, కట్టప్ప అనే క్యారెక్టర్. అలా బిహేవ్ చేస్తుంటారు వీళ్ళు, కట్టు బానిసల్లా బిహేవ్ చేస్తుంటారు. కేవలం వాళ్ళ నాయకులనే నాయకుల్లా చూస్తూ ఉంటారు. ఒక సాధారణ వ్యక్తి ఎదిగితే మాత్రం వీళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉంటారు. ఒక సామాన్య ఛాయవాలా నుంచి కష్టపడి ఒక దేశ ప్రధానిగా ఎదిగినటువంటి వ్యక్తి, ప్రపంచమంతా ఆయనను గౌరవించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిని చూస్తే వీళ్ళు తట్టుకోలేరు, ఈర్ష్యతో చచ్చిపోతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంత బహుశా గౌరవించడం కూడా తెలియదు అన్న సంగతి ఇప్పుడు వీళ్ళని చూస్తూనే అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రతిపక్షంగా అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపున, ప్రజల కోసం వారి కష్టాలను చెబుతూ, వారి కష్టాల గురించి పోరాడుతూ, ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం గురించి పైన ఒత్తిడి తెస్తూ, సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి వారి గురించి మాట్లాడాల్సినటువంటి పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ, వారి బాధ్యతను వాళ్ళు మరిచిపోయి, ప్రజల సమస్యలపైన మరిచిపోయి ఫేక్ నరేటివ్ బిల్డ్ చేయడంలో, తప్పుడు పోస్టులు అదే వీడియోలు పెట్టడంలో, ఇలాంటి అసభ్య పదజాలంతో అసభ్య పోస్టులు పెట్టడంలో వాళ్ళు నిమగ్నమైపోయినట్టున్నారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మర్చిపోయి రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. కానీ ప్రధాని లాంటి వ్యక్తిని అసభ్య పదజాలంతో వాళ్ళ కుటుంబాలను అవమానించడం, ఇట్లా మాట్లాడడం, కుటుంబాలను లాగడం, ఇట్లా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, వేరే మహిళల్ని లాగి ఇట్లా పెట్టడం అనేది వారి బుద్ధిని వారే తెలియజేసినట్టుగా అవుతోంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న విషయం కాంగ్రెస్ నాయకులు అస్సలు మర్చిపోవద్దన్న విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇప్పుడేం మాట్లాడకపోయి ఉండొచ్చు, చూస్తూ ఉండొచ్చు. కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడు మీకు వచ్చినటువంటి సీట్లలో చాలా కోత వేసేసి ఓట్లతోటి బుద్ధి చెప్పడం అనేది ఖాయం అనేది మీరు మర్చిపోకండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.